వైసీపీకి మరో ఎంపీ దూరమయ్యారు. మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన జనసేన పార్టీలో చేరుతారు అన్న ప్రచారం నడుస్తూ ఉంది. ఈరోజు మరికొద్దిసేపట్లో మరో జాబితాను కూడా, 4వ జాబితాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. మచిలీపట్నం ఎంపీగా తిరిగి తనకు టికెట్ రావాలని బాలశౌరి ఆశించారు. అయితే ఆయనకు ఈసారి కొన్ని ఈక్వేషన్ల కారణంగా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. తనకు టికెట్ వచ్చే అవకాశం లేదు అని పూర్తిగా కన్ఫర్మ్ అయిన తర్వాతనే బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు చెబుతూ ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ని కలిసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే రాజీనామాకు గల కారణాలపై ఇప్పటికిప్పుడు తాను ఏమీ చెప్పను, రాజీనామా అయితే చేశాను, కారణాలను త్వరలోనే మీడియా ముందుకు వచ్చి పూర్తి స్థాయిలో వివరిస్తాను అని కూడా బాలశౌరి చెబుతూ ఉన్నారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 4వ జాబితా కూడా రాబోతుంది. ఆ జాబితాలో అయితే బాలశౌరి పేరు లేదు. ఆయనకు పూర్తిగా సమాచారం అందిన తర్వాతనే రాజీనామా చేసినట్టు చెబుతూ ఉన్నారు. కేవలం కొన్ని ఈక్వేషన్ల కారణంగానే ఇతరులకు అవకాశం ఇవ్వాలి అన్న కోణంలోనే బాలశౌరికి జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వైసీపీ వ్యతిరేకులు మాత్రం జగన్మోహన్ రెడ్డి కావాలనే బాలశౌరిని దూరం పెడుతూ ఉన్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్టీ ఇస్తే ఆ పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా బాలశౌరి కూడా వెళ్ళారు. అందుకు గాను జగన్మోహన్ రెడ్డి బాలశౌరిని క్లాస్ తీసుకున్నారు. దాంతో ఆయన నొచ్చుకున్నారు. అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవ్వాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఆయన దూరం అవుతున్నారని వైరు వర్గాలు అయితే ప్రచారం చేస్తున్నాయి. కానీ వైసీపీ వర్గాలు మాత్రం గట్టిగా చెప్తున్నది అది కాదు కారణం. ఆ రోజు ఎంపీలు అక్కడికి వెళ్ళిన విషయంపై చెప్పి వెళ్ళాలి కదా అని జగన్మోహన్ రెడ్డి శుతిమెత్తగా హెచ్చరించిన మాట వాస్తవమే. కానీ ఆయన్ను మరీ తీవ్రంగా అయితే ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఎంపీలని మందలించలేదు. కేవలం టికెట్ రాలేదు అన్న ఉద్దేశంతోనే, టికెట్ రాదు అన్న ఉద్దేశంతోనే బాలశౌరి పార్టీ విడుతున్నారు అని వైసీపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా విడుదలయ్యే 4వ జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయి అన్నదైతే చూడాలి.